Hello, hi. Hope you all doing good. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో లెట్స్ స్టార్ట్ ద వీక్లీ అనాలిసిస్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి మన లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా చెప్పుకుంటే కనుక కంప్లీట్గా మనం ఒకటే చెప్తున్నాము, బుల్లిష్ బుల్లిష్ బుల్లిష్. ఓకే, సో ఎక్కడ కూడా ప్రైస్ యాక్షన్ బట్టి లేదు. అండ్ ఈవెన్ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు కూడా 24,200 కింద క్లోజ్ అయితే మనకి ఒక కరెక్షన్ చూడడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కనుక మళ్ళీ ఈ ఇన్సైడ్ బార్లోనే ఉంటుంది అనేసి ఒక 2 days బ్యాకే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఏదైతే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీని హైలోనే మనకి క్లోజింగ్ కూడా వచ్చింది, విచ్ ఈజ్ నథింగ్ బట్ సో 24,500లోనే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో మండే తర్వాత 24,500 కూడా అది నిలబెట్టుకుంటే కనుక డెఫినెట్గా నిఫ్టీ మరొక ఆల్ టైమ్ హైలో చూస్తుంది అనడానికి నో డౌట్ ఎట్ ఆల్. అండ్ నెక్స్ట్ టైం ఏ లెవెల్ దగ్గరికి వెళ్తే ఆగుతుందో అనేది కూడా చెప్పడానికి లేదు. ఎందుకు అంటే కనుక నెక్స్ట్ వీక్లో మనకి బడ్జెట్ అనేది ఉంది. సో కొంతవరకు కన్సల్టేషన్ ఉండేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఒక రేంజ్ అనేది ఫామ్ అయితే చేస్తూ ఉంది. ఏదైతే నిఫ్టీలో మనం చూసుకుంటే కనుక 24,200 24,600 మధ్యలో అరౌండ్ ఒక 400 పాయింట్స్ మధ్యలో ఉంది. సో ఇక్కడే కొంతవరకు టైం పాస్ చేసి వాలటైలిటీగా కంటిన్యూ అవుతుందా, లేదు అనుకుంటే కనుక 24,600 ఆర్ 500 పైననే క్లోజింగ్ ఇస్తే కనుక డెఫినెట్గా మనం పైకి వెళ్తుంది మార్కెట్. ఇంకా డైరెక్షన్లో ఏం చేంజ్ అయితే లేదు అని అయితే మనం డెఫినెట్గా భావించి దాన్ని బట్టి మనం పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఈ లెవెల్లో కనుక పైన అంటే అప్పర్ లెవెల్స్లో ఏదైతే 24,600 అండ్ 24,500లో అది రెసిస్టెన్స్ తీసుకొని కొంతవరకు కిందకు వస్తే కనుక ఇమీడియట్గా ఈ లెవెల్ అయితే పడిపోతుంది అనడానికి అవకాశం లేదు. సో కొంతవరకు కన్సల్టేషన్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక రేంజ్ బౌండ్ అయితే మనకి ఈ లెవెల్స్ అనేది చెప్తుంది. ఒకసారి డైరెక్ట్గా మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో బ్యూటిఫుల్గా బుల్స్ అనేది మంచిగా గీస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా మనకి ఏ ఛాన్సు లేదు ఫ్రమ్ ప్రీవియస్ మంత్స్ నుంచి కూడా. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయినాయో అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మంచి ర్యాలీ అనేది కూడా మనకి వస్తుంది ఇక్కడ. సో మంత్లీలోకి వచ్చేసరికి 24,000 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీన్ని బ్రేక్ చేసుకుంటేనే తప్ప మళ్ళీ అగైన్ మనకి 23,000 కానీ 22,000 కానీ చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే లేదు. బట్ ఉన్న దాన్ని బట్టి కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా బుల్స్ ఉన్నారు అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో మంత్లీ వచ్చేసి బులిష్. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఎక్కడ కూడా తడబడకుండా క్లియర్గా ఒక హెయికనషి క్యాండిల్స్ మాదిరిగానే కంప్లీట్గా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ వేసుకుంటూ చాలా నీట్గా నిదానంగా సిస్టమేటిక్గా అయితే నిఫ్టీ అయితే పైకి వెళ్ళడానికి చూడొచ్చు. ఇక్కడ కూడా ఇంకా నో డౌట్ ఇక్కడ కూడా బుల్లిష్ అని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఏదైతే ఈ హై ఏదైతే ఉందో మనం చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్గా ఉన్నటువంటి అంత సాలిడ్గా ఈ వీక్ అయితే క్లోజింగ్ అయితే లేదు, కొంతవరకు కనిపిస్తూ ఉంది బికాజ్ ఆఫ్ ది విక్స్ అని కూడా చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా విక్స్ వచ్చేసి చాలా పర్సంటేజ్ వచ్చి చాలా చిన్నగా ఉంది. ఓకే, ఇక్కడ మాత్రం డౌన్ సైడ్ కూడా విక్స్ రావడాన్ని మనం కొంత వీక్నెస్గా భావించవచ్చు వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి. ఓకే, సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్ యొక్క లో ఏదైతే ఉందో 24,151. అఫ్కోర్స్ అదే మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా 24,000 ఉంది. సో 24,140 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం ఎటువంటి సందేహపడక్కర్లేదు, ఇది బుల్లిష్గానే వెళ్తుంది అని అయితే క్లియర్ కట్గా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్ చూసాము, కొంతవరకు లైక్ కన్సల్టేషన్ టు మనకి బుల్లిష్నెస్ కానీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఉంది. మనకి ఇక్కడ చిన్న చిన్నగా రెడ్ క్యాండిల్స్ వచ్చి డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనకి వీక్లీలో కావచ్చు మంత్లీలో కావచ్చు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పిచ్చ క్లియర్గా బుల్స్ అయితే ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. అండ్
మంత్లీ అయిపోయింది, వీక్లీ అయిపోయింది, డైలీ అయిపోయింది. నెక్స్ట్ 1 అవర్ ప్యాటర్న్లో ఒకసారి చూద్దాము. 1 అవర్ ప్యాటర్న్లో చూసుకుంటే కనుక ఒక ఛానల్లో నిఫ్టీ అనేది ఇరుక్కుంది అని అయితే చెప్పొచ్చు. సో ఈ ఛానల్లోనే ఇంకా మనకి ట్రేడ్ అయితే అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఒక 2 to 3 టైమ్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే రెసిస్టెన్స్ అయితే ఫెయిల్ అయ్యింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే ఉందో 24,400 మనం ఇందాక అనుకున్నటువంటి లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇది బ్రేక్ అయితే అగైన్ 24,400 అండ్ ఛానల్ యొక్క లో ఏదైతే ఉందో 24,300 కూడా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఐ మీన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతుంది ఆర్ బ్రేక్ అయ్యి కూడా అవ్వచ్చు. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ వచ్చేసి చాలా కీ లెవెల్స్. అండ్ అలానే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అప్పర్ సైడ్ ఏదైతే ఉందో 24,600 లెవెల్స్, ఇది బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్లోంచి కంప్లీట్గా బ్రేక్ అయితే ఇచ్చి అండ్ టాప్కి వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మనం ఇప్పుడు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అండ్ 15 మినిట్స్కి వచ్చేసరికి అంటే మనకి మండే ట్రేడ్ చేయడానికి కావాల్సినటువంటి లెవెల్స్ కనుక మనం చూసుకుంటే 24,553 అలానే 24,475 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. ఇక్కడ ఓన్లీ స్కాల్పింగ్ మాత్రమే మనకి ఆపర్చునిటీస్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 24,474 నుంచి మనకి సపోర్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అప్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ కొంతవరకు రెసిస్టెన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంది. అది ఏ లెవెల్ అంటే 24,550. ఓకే, సో ఇక్కడ కూడా ఒక 15 మినిట్స్లో అంటే 9:30, 9:45 లోపల ఒక 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుని మళ్ళీ దానికి ఫాలోఅప్ నీట్గా వస్తే కనుక మనకి అప్ సైడ్ అయితే లాంగ్ సైడ్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 24,599 వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ ఆర్ టార్గెట్ 1 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఆర్ టార్గెట్ 2 వచ్చేసి 24,663 అలానే టార్గెట్ 3 వచ్చేసి 24,711. ఈ వీడియో కనుక మీకు వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మన ఛానల్ కూడా గ్రో అవ్వడానికి మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. అండ్ 24,477 దగ్గర మనకి ఇక్కడ ఉంటే కనుక మనకి ఇది ట్రిగర్ పాయింట్గా పనిచేస్తుంది. అండ్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,434 అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,398 అలానే ఫైనల్ టార్గెట్ ఆర్ టార్గెట్ 3 వచ్చేసి 319 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 248, 24,248గా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో నిఫ్టీలో ఓవరాల్గా మనకి అర్థమైంది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో వచ్చేసి కొంతవరకు రేంజ్ బౌండ్స్ ఇస్తుంది అండ్ వీక్లీ మంత్లీలోకి వచ్చేసరికి బుల్లిష్. అండ్ ఏదైతే మనం అనుకున్నామో ఈ ఛానల్ కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి మీ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఒకసారి మన ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ అయినటువంటి దీంట్లోకి వెళ్ళిపోదాం, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఇంకా ఛానల్ ఏదైతే మనం డ్రా చేసామో దాని కిందనే క్లోజ్ అయింది. ఈ హై ఏదైతే ఉందో అంటే 52,400 ఏదైతే ఉందో ఇక్కడ కనుక మనకి మండే క్లోజింగ్ ఇస్తే అగైన్ ఒక చిన్న బౌన్స్ వచ్చింది అనేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీంట్లో. అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏదైతే మనకి మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో 52,000 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి 51,600 అండ్ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయినటువంటి 51,200 అలానే కింద వరకు కూడా మనకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్ మంత్లీ టైం ఫ్రేమ్ చూసేద్దాం ఫస్ట్. సో మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఒక డోజీ అయితే వచ్చింది. ఓకే, సో డోజీని ఎక్కువ దీనికి సిగ్నిఫికెన్స్ ఉండదు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆఫ్టర్ దిస్ మచ్ ర్యాలీ, ఓకే, సో కంప్లీట్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చిన తర్వాత వచ్చినటువంటి డోజీ. సో దీని హై బ్రేక్ అవ్వలేదు అండ్ లో బ్రేక్ అయ్యి ఉంది అంటే కనుక మనం డెఫినెట్గా ఈ రకంగా మనం ఒక డౌన్ ట్రెండ్ అనేది ఒక చిన్న కరెక్షన్ అనేది చూడడానికి
రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్ మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసేద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇండెసివ్గా ఉంది, ఎయిదర్ బుల్లిష్గా లేదు నార్ బేరిష్గా కూడా అయితే లేదు అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక మనకి ట్రిగర్ పాయింట్ అయితే ఇచ్చింది. కంటిన్యూస్గా ఏదైతే ప్రీవియస్ 2, 3, 4th వీక్లో కూడా మనకి మంచిగానే బుల్లిష్ అయితే చూపించింది. అండ్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ లో అయితే బ్రేక్ చేసింది, బట్ క్లోజింగ్లో దీనికి పైననే ఒక ఇన్సైడ్ లెవెల్లోనే, ఈ లెవెల్లోనే ఉంది. సో ఏదైతే మనకి ఈ వీక్ హై లో ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే ఈ 51,700 ఆర్ 600 లెవెల్స్ కూడా బ్రేక్ అయితే మనకి ఇక్కడ మనం చూడడానికి అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. సో అప్పటి వరకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు యాజ్ అ బుల్స్. ఓకే, సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసేస్తే కనుక ఇందాక మనం ఏదైతే డ్రా చేసినటువంటి ఛానల్స్ ఉన్నాయో దానికి పైనే ఉన్నాయి కాబట్టి సో ఈ లెవెల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతే కనుక మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా ఈ రేంజ్ నుంచి కూడా ఒక లోయర్ లోస్ వేసుకుంటా ఇక్కడ వరకు రావడం అండ్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ తీసుకోవడం అండ్ ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రెస్పెక్ట్ అయితే చేస్తూ ఉంది. ఓకే, సో మళ్ళీ అగైన్ పైనుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా మనకి రెసిస్టెన్స్గా యూజ్ అయితే అవుతుంది. సో ఈ ఇన్ కేస్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అంటే 52,500 కూడా బ్రేక్ అవుతే మళ్ళీ అగైన్ మనకి ఒక వి షేప్ రికవరీ అనేది బ్యాంక్ నిఫ్టీలో అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ వి షేప్ రికవరీ అవ్వలేదు అనుకుంటే కనుక ఏదైతే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 52,000 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, ఒక సినారియో. ఇన్ కేస్ ఒకవేళ 52,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక డైరెక్షనల్గా మనకి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అనేది తెలియడానికి అయితే ఛాన్సెస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక మనకి చాలా వరకు వాలటైలిటీగా అయితే నడిచింది లాస్ట్ వీక్ అంతా కూడా. అండ్ బయర్స్కి కూడా కొంచెం టఫ్ టైం అనే చెప్పొచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఈ ఏదైతే గ్యాప్ అప్ అవ్వడం సో ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ రేంజ్లోనే ఉండిపోవడం అనేది అంతే మనకి కనిపించింది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 52,591 దగ్గర మనకి 15 మినిట్స్లో కూర్చుంటే కనుక ఫస్ట్ టార్గెట్ ఆర్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,728 అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక 100 పాయింట్స్ అరౌండ్ 52,828 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 53,000 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 53,198. ఈ లెవెల్స్ వచ్చేసి ఎయిదర్ మండే అండ్ ట్యూస్డే వరకు కూడా వ్యాలిడ్ అయితే ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 52,90 దగ్గర మనకి ఒక బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఎక్కడి నుంచి గ్యాప్ డౌన్ అయితే అంటే అరౌండ్ ఒక 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ పాయింట్ దగ్గర మనకి ట్రిగర్ అయితే అవుతుంది. సో 15 మినిట్స్ కన్ఫర్మేషన్ మీద తీసుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,909 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,750 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 51,583 అండ్ అలానే ఫోర్త్ టార్గెట్ వచ్చేసి 51,402గా మనకి ఫైనల్ టార్గెట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 15 మినిట్స్ మంత్లీ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ వరకు ఇది. అండ్ ఒక్కసారి సెన్సెక్స్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో సెన్సెక్స్లో కూడా డైలీ టైం ఫ్రేమ్లో మంచి సాలిడ్గానే కనిపిస్తూ ఉంది అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా క్వైట్ వెల్ అండ్ గుడ్. సో ఇది అంతా డీటెయిల్గా చేస్తే ఇంకా టైం అయిపోతుంది కాబట్టి సో ఓవరాల్గా సెన్సెక్స్ అయితే గ్రీన్లో ఉండడాన్ని అయితే మనం గమనించవచ్చు. సో 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్లో ఈ ప్యాటర్న్లో అయితే వెళ్తుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ కంప్లీట్గా. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏదైతే హై ఏదైతే ఉందో ఆల్రెడీ 2-3 టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్స్ వచ్చేసి 81,100. సో ఈ లెవెల్స్ కూడా మండే బ్రేక్ అయితే మంచి మూమెంటం పైకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లెవెల్లోనే ఉంటే కనుక కొంతవరకు కన్సల్టేషన్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే కనుక ఈ లెవెల్ ఏదైతే 80,400 మనకు ఉందో ఒకవేళ బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి
సపోర్ట్ వచ్చేసి 80,000 మేజర్ సపోర్ట్గా ఉంటుంది. సో 80,000 కూడా బ్రేక్ అయిందంటే ఈ ఛానల్ బ్రేక్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా మనం మళ్ళీ అగైన్ 78,000 77,000 దాకా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్లో ఒకవేళ పైకి మార్కెట్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఎవరైతే వీక్గా ఉన్నారో ఆల్రెడీ ఈ లెవెల్స్లో బై చేసి ఉన్నారో ఇదంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారో వీళ్ళని కొంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ వీక్ హ్యాండ్స్ని కొంచెం షేక్అవుట్ చేస్తే కనుక వీళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ ఏరియాలో ఉన్నాము, ఈ ఏరియాలో మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాము అనుకుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, ఎందుకు మళ్ళీ లాస్ వస్తుంది అనేసి ఈ ఏరియాలో కొంతవరకు ఆ షార్ట్ కవరింగ్ కావచ్చు, లేకపోతే ఫ్రెష్గా బిల్డప్ కావచ్చు. సో ఈ ఏరియాలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈ వీక్ ఎక్కువగా వినిపించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొంతవరకు కన్సల్టేషన్ అయితే అవుతా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే కనుక. అండ్ మనకి ఎక్కువగా వినిపించింది టీసీఎస్ నేమ్. ఓకే, సో రిజల్ట్స్ కూడా బాగానే వచ్చాయి, Q1 రిజల్ట్స్. సో ఇక్కడ మనకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే మనకైతే ఫామ్ అయితే అయ్యింది. ఓకే, సో ఈ ఏరియా నుంచి కూడా మనకి ఏదైతే నెక్ లైన్ ఉందో అది కంప్లీట్గా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది ఏదైతే 4250లో. సో మండే ఆర్ ట్యూస్డే కనుక ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో తెలుసు కదా, టీసీఎస్ రిలయన్స్ కూడా చాలా హై వెయిటేజ్ ఉంటాయి, లైక్ ఐటీ సెక్టర్లో కావచ్చు, మన నిఫ్టీలో కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి ఏదైతే అంతకు ముందు ఉన్నటువంటి ఒక లెవెల్కి 1800 లెవెల్కి దాకా వరకు వెళ్ళొచ్చింది, బట్ అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా డౌన్ అయితే అవుతూ ఉంది. సో మంచి సపోర్ట్ లెవెల్స్లో అయితే మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అండ్ డైలీ టైం ఫ్రేమ్లో డోజీ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది అనుకుంటే కనుక సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్తుంది. అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 1600 వచ్చేసి చాలా వరకు సైకలాజికల్ లెవెల్ ఫర్ ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది. ఒక్కసారిగా ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఖతం గయా అనుకోవచ్చు. సో నెక్స్ట్ 1500 1400 వరకు చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది నా వీక్లీ ఎనాలిసిస్ కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకోసం. ఇది డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు వాల్యూ యాడ్ చేస్తుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. హ్యాపీ వీకెండ్. టేక్ కేర్. బాయ్.